ఇప్పుడు ఘంటసాల పాటలో ఏం ఉమ్. తెలుసుకుందాం ఈ సందర్భంగా? నువ్వు ఇందాక చెప్పిన క్లాసిక్ మెలాంకలీ మూవీ ఈజ్ దేవదాస్. ఆ సినిమా నిండా అన్ని సాడ్ సాంగ్సే, ఎక్సెప్ట్ ఫర్ స్టార్టింగ్ ప్రాబబ్లీ 3-4 సాంగ్స్ తప్ప. జగమే మాయ, లేకపోతే కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఘంటసాల కాకుండా అంతా భ్రాంతి ఏనా జీవితాన వెలిగింతేనా, ఇలాంటి పాటలు ఉన్నాయి కదా. ఉమ్, తానే మారేనా, గుణమే మారేనా. ఆ ఉమ్, సో అందులో అన్ని అందులో ఏం పాట పాడుకుందాం. జగమే మాయా, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా. కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోయి, కావడిలో కుండలని భయమేలోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగొంటే సత్యమింతే నోయి, ఈ వింతే నోయి. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగొంటే సత్యమింతే నోయి, ఈ వింతే నోయి. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా. ఈ పాట ప్రత్యేకంగా ఒక్కటే ఒక పాయింట్ ఏంటంటే, ఇది టువర్డ్స్ ద పీక్ అన్నమాట. ఇంకా అన్ని వదిలేసావు నువ్వు, నీకు వైరాగ్యం వచ్చేసింది, దుఃఖాలన్నీ పడి పైగా వైరాగ్యం వచ్చి నువ్వు చెప్తున్నావు అందరికీ అన్నమాట. ఆఫ్టర్ ఏదో ఆ, క్షవరం అయితే గాని వివరం తెలియలేదు అలాంటిది ఏదో ఉంటుంది ఒక సామెత, ఆ టైప్ లో. అవును, అవును. Yeah. ఈ కానీ దేవదాస్ లో ఇందులో ఇంకొక సాడ్ సాంగ్ కూడా, కల ఇదని నిజమిదని నిజమేదని తెలియదులే బ్రతుకింతేనులే. ఉమ్, సూపర్. అది యాక్చువల్గా ఈ దేవదాసే కాదు, కృష్ణ మరి ఏ ధైర్యంతో దాన్ని రీమేక్ చేశాడో దేవదాస్ అని తెలియదు, కానీ నాకు కృష్ణ దేవదాసులో కూడా పాటలు చాలా బాగుంటాయి. రమేష్ నాయుడు అనుకుంటాను సంగీతం. ఎస్ 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 ముఖ్యంగా రమేష్ నాయుడు. కల చెదిరింది, కథ మారింది, మారింది కన్నీరే కన్నీరే ఇక ఇక మిగిలింది, మిగిలింది. కన్నీరే ఇక మిగిలింది. అది కూడా చాలా బాగుంటాయి 2-3 చాలా పాటలు. మంచి పాట. ఈ మూవ్ ఫార్వర్డ్. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతి ఇంతే. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే. అసలు అద్భుతమైన, అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద ఓల్డర్ ఘంటసాల ఆర్ ద సీనియర్ ఘంటసాల, బట్ యా నువ్వు ఇంకా ఇంకా చాలా మనం మాట్లాడుకున్నప్పుడు చాలా అన్నోన్ సాంగ్స్, నాకు అన్నోన్ సాంగ్స్ చెప్తావు, ఏదన్నా ఒక 2-3 అనొచ్చు కదా. అదే అంటే ఒకటి నాకు బాగా నచ్చిన పాటలు ఈ జోనరాలో ఘంటసాల పాడినవి, రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం, రాలిన పూలను ఏరుకొని జాలిగా గుండెల చేర్చుకొని, ఇలా ఈ ధోరణిలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. పైకి కనరాకుండా వాడిపోయేది, లోకాల హృదయ సుమొకటే,
పెదవిపై నవ్వు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే అమావాస్య చీకటే రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రాలిన సుమాలు ఏరుకొని గాలిగ గుండెల దాటుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం. అలాగే కొన్ని ఇంకా ఆల్ టైమ్ అగైన్, అంటే అది హిందీలో కూడా ఉంది ఈ పాట యాక్చువల్గా. పయనించే ఓ చిలుక, హిందీలో ఏంటిది? తెలుగుడు చారే పంచి ఎగిరిపో పాడైపో పయనించే ఓ చిలక అండ్ చెలువుడు జారే పంచి గురించి మామూలుగా మ్యూజిక్ కన్వర్జర్స్ లో ఒక టాపిక్ ఉందన్నమాట. లాస్ట్ కి ఒక ఆలాపన ఉంటుంది. ఆ ఆ ఆలాపన మాస్టర్ అందుకునే స్థాయిని రఫీ అందుకోలేరు అని చెప్పి హిందీ వాళ్ళే అంటారు. ద కైండ్ ఆఫ్ హై పిచ్. సో ఆ టూ ఆక్టేవ్స్ అంటారు. ఆ 2 ఆక్టేవ్స్ పాడగలరు మాస్టర్. సో అది రఫీ టచ్ చేయలేరని చెప్తారు అనమాట. ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవడే తెలిసినవాడు పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు పయనించే ఓ చిలుక. నా తరపు నుంచి ఘంటసాల అంటే నాకు గుర్తొచ్చేది ఇంకొకటి, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే.
దాంట్లో ఇంకో పాట కూడా పాడుతా తీయగా పాడుతా చల్లగానా తీయగా చల్లగా, అది కూడాను. ఇక ఇంకో పాట యాక్చువల్గా నేను ఎక్కువ వినబుద్ధి కాదు ఎందుకో కానీ నాకు, కానీ చాలా మందికి అది ఇష్టం, ఎందుకంటే అది ఎపిటోమ్ ఆఫ్ దాని సాడ్ సాంగ్ టైప్లో, దేవత ఉమ్, సినిమా. ఉమ్, బ్రతుకంత బాధగా యా బ్రహ్మాండమైన సాంగ్. కలలోని గాధగా కన్నీటి ధారగా కరిగిపోయే తలచేది జరగదు, ఈ టైపులో సరే నవ్వుతున్నాను నేను. అంటే లేదు, యా అది ఎందుకో నాకు ఒక థ్రెషోల్డ్ దాటి వెళ్ళిపోయింది, అది కొంచెం సాడ్నెస్ అనేసి నేను ఎక్కువ విన్నది. ఎనివే కానీ బొమ్మను చేసే కదా ఇది, బొమ్మను చేసి ప్రియులుడు ఇది. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీ కది వేడుక. చాలా మంచి పాట, ఎందుకంటే అది కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ స్కిప్ కొడతామేమో నాకు తెలియదు, కానీ అగైన్ ఇట్ ఈస్ దట్ గ్రేట్ మ్యాన్ ఘంటసాల రేంజ్. అసలు ఇందులో ఎక్కడ బ్రతుకంతా బాధగా ఇక్కడ స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ఆ నా 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 నా. అసలు అవును. సూపర్ అసలు. దాంట్లో లాస్ట్ దాంట్లోనే అంటే నువ్వేమో ఎలా హై పిచ్ తీసుకెళ్తాడో చెప్పావు కదా. ఒక చరణం అయితే నెమ్మదిగా అందాలు సృష్టించినావు దయతో నీవు అని ఇట్లా మంద్రస్థాయిలో కొంచెం మార్ధవంగా మొదలుపెట్టి నువ్వు చెప్పినట్టు దాన్ని పిక్స్ తీసుకెళ్తాడు అనమాట. అదే కదా, ఒకనాటి ఉద్యానవనము నా 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 నా. అది ఏ మరుభూమిగా రేపే మారేనులే. అలా ఆ పాట నేను విన్నాను చెప్పి ఆ పాట ఎక్కువ పాడుతున్నాను నేను. సరే. అలా కాదు, ఆ పాట మనకి చాలా ఇష్టం. దానికి దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం అందుకోలేమో అనే భయం ఒకటి ఉంటుంది ముందర. గొంతు ఒకటి ఉంది కానీ ఆ స్థాయి మనం అందుకోగలమా అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్, అది ఈజ్ అ క్లాస్. ఘంటసాల ఈజ్ ఓజీ అంటాం అనమాట, ఓజీ అంటారు కదా అలా. ఘంటసాల గురించి మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా ఇంకొక పాట మనం మామూలుగా మన స్టాండర్డ్ పాట, ఒక్క పాట దాని గురించి. మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నా మా కథయే విన్నారా. ఆ పాట కూడా చాలా ఇష్టం నాకు. మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఇలా చాలా ఉన్నాయి మాస్టర్ ఓల్డ్ సాంగ్స్. ఆ పాత రోజుల్లో సినిమాల్లో ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ ఒకటి ఉండేది, ఎందుకంటే డే టు డే లైఫ్ టైప్ స్టోరీస్ ఉండేవి కాబట్టి. అవును. Yeah. అదిను ఆయన ఓన్లీ హీరోల మీదే కాకుండా హీరోయిన్ల మీదే కాకుండా ఆయన పాట ముఖ్యంగా విషాద గీతాలు, ఈవెన్ సైడ్ క్యారెక్టర్స్ మీద కూడా, ఇందాక పైనుంచే ఓచిలుగా పాడుకున్నాం. Yeah. అలాగే నాకు తెలిసి మూగనోము సినిమాలో కూడాను గుమ్మడి మీద ఒక పాట ఉంటుంది, కరెక్ట్ గుర్తురాట్లేదులే కానీ ఇలా అంటే ఆయన అంటే నాకు తెలిసి ఒక ఇప్పట్లో కనుక ఒక ఐటమ్ సాంగ్ ఎలా పెట్టించుకుంటున్నారు ఇప్పుడు కొత్త సినిమాల్లో. Exactly. ఆ Was about to టైప్లో say that, yeah. అలాగే భావగీతం. రజనీకాంత్ సినిమాల్లో కనుక ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఎలా ఉంటుంది కంపల్సరీగా, ఆ టైప్లో ఘంటసాల గారి పాటలు ముఖ్యంగా ఇలాంటివి ఆయన బాగా పలికించే భావాలు ఇది ఒకటి కాబట్టి అప్పట్లో ఆ కారణం వల్లే ఆయన ఎక్కువ ఉన్నాయి ఆ పాటలు. కొంచెం మనం ప్రస్తుతానికి కొన్ని పాటల గురించి గుర్తు చేసుకున్నాం, ఇంకా చాలా ఉంటాయి. చాలా ఉంటాయి, ఎందరికో ఫేవరెట్స్ మిస్ అవుతాం మనం మాట్లాడుకున్నప్పుడు. నెక్స్ట్ జనరేషన్ అంటే 70s and 80s and 90s ఆన్వర్డ్స్. కింగ్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్ తెలుగులో బాలు గారి గురించి. ఎస్. అంటే ఒకటేమో బాలు చాలా పాటలు పాడాడు కదా, అదిను ఎస్
అంటే బాలు గురించి మనం విడిగా ఎప్పుడే మాడుకున్నా, లేకపోతే మనం ఎవరైనా మాట్లాడింది రాసింది చదివినా కూడాను, అంటే అంత ప్రొలిఫిసిటీ, అంటే దాదాపు అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో అన్ని పాటలు ఆయనే పాడతా, హిందీలో కూడా అదే టైంలో కొన్ని పాటలు బాగానే, కమల్ హాసన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ వీళ్ళందరూ చాలా పాటలు పాడాడు కదా ఆ టైప్లో. సో అదొకటి నాకు ఆమ్, ఆ, బాలువి ఫేవరెట్ సాంగ్స్ ఏంటంటే ఆ, దీంట్లో మౌన రాగంలో కదా, తమిళ్లో ఉమ్, మంద్రం మంద్రం అది ఉంది, మల్లె పూల చల్లగాలి. చల్లగాలి. యా, నోటి దీని నుంచి. దీని స్టార్టింగ్ లో ఉన్న ఆలాపన. ఆ ఆ మల్లె పూల చల్లగాలి మంట రేపే సందె వేళలు ఏలా ఈ వేళ కోరు కోరుకున్న గోరింకను చేరేదెల్ల రామచిలుక ఏలా అదేలా ఆవేదనే ఏనాటికి మిగిలింది నాకు మల్లె పూల చల్లగాలి మంట రేపే సందె వేళలు ఏలా ఈ వేళ. సూపర్ పాట. మ్మ్. తమిళ్లో చాలా ఇష్టం నాకు. మల్లె పూల చల్లగాలి మంట రేపే సందె వేళలో ఏలా ఈ వేళ కోరుకున్న గోరింకను చేరవేల రామచిలుక ఏలా అదేలా ఆవేదనే ఈనాటికి మిగిలింది నాకు మల్లె పూల చల్లగాలి మంట రేపే సందె వేళలో ఏలా ఈ వేళ. అదొకటి అభినందనలో అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి పాటలు. ఆ, ఓ, ప్రేమ అభినందనలో ప్రేమ బట్ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, అదొకటి. అదే నీవు, నీవు అదే అదే నేను. నేను అదే గీతం పాడనా. ఇది కూడా ఉంది కదా ఇలలో సాంగ్. మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాన నీవు మరణాన్నైనా చేర నీవు దర దర తర 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 తరరార పిచ్చివాణ్ణి కాలేను ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. అది కూడా చాలా మంచి పాట. అది అభినందన పుట్టలు పుట్టలు నువ్వు అన్నట్టు. యాక్చువల్గా 70వ దశకంలో పాడిన పాటలకి తో మొదలు పెడితే కనుక కొన్ని మళ్ళీ బాలువి, ఆ, ఉమ్. ఒకటి బాగా ఫేమస్, నేనొక ప్రేమ పిపాసిని, నీ నీ ఒక శ్రమవాసివి, ఆ పాట. పగటికి రేయి, రేయికి పగలు చెబుతూ వీడ్కోలు, రేగిన గుండెకు చెబుతున్నా, నీ చెవిన పడితే చాలు, నీ నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు, నన్ను వలచావని తెలిసేలోగా నివురైపోతాను, నేనొక ప్రేమ పిపాసిని. పాట ఎవరో నువ్వే చెప్పినట్టు కదా, ఆత్రేయ గారికి కూడా పాట బాగా ఇష్టం, ఎందుకంటే శ్రేయ్ గారికి కూడా చాలా ఇష్టం. అంటే ఆయన జ్ఞాపకాల నుంచి ఉమ్. వచ్చిన పాట ఇదే అని చెప్పేసి.
ఆయన ఎప్పుడు అడిగి పాడించుకునేవారంట. బాలు ఎప్పుడు కలిసినా గానీ ఈ పాట అడిగి పాడించుకునే వాళ్ళు, ఆ, పాడించుకుని ఎక్కడ కల్పించినా గానీ ఆ పాట ఒకసారి పాడరా అని అడిగేవారట. అండ్ అది మనం ఫస్ట్ పాడిన 3 పాటలు కూడా ఆత్రేయ రాసిందే. అభినందన్ కూడా అన్ని ఆత్రేయ. అవునవును. ఇంకొకటి 70s లో ఒక పాట, ఇది అంటే సాడ్ సాంగ్ అని కదా కానీ కొంచెం వేదాంత ధోరణి ఉన్న పాట. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా కొంత నిండదు. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా కొంత నిండదు. దేవుడి గుడి లేదైనా, పూరి గుడిసె లేదైనా, కాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాతవేసి తోడినా ఏది ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా కొంత నిండదు. ఎవరో రాసింది, మొదుకూరు జాన్సన్ జలాదో ఎవరో రాసినట్టున్నారు. చాలా బాగుంటుంది ఇది. జాలాది అనుకుంటా, నాకు జాలాది అనుకుంటా. సిమిలర్ దాంట్లో ఆ బొమ్మను చేసి ప్రాణం పోసి ఈ నెక్స్ట్ జనరేషన్ సాంగ్ వచ్చి ఆ ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు సామే, ఎక్కడో దూరాన కూర్చున్నావు. ఇలాంటి ఆ చిన్న చిన్న ఆ, ఆ ఆపోజిట్ యాక్టర్ మెయిన్ హీరో కాకపోతే ఆ మేనరిజమ్స్ వేరే ఉంటాయి. ఎలా ఉంటాయి ఒక రకంగా. ఆ బాలు దాంట్లో ఉన్నది, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఆ నవ్వు మధ్యలో చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. నవ్వు ఉంటుంది. సాడ్ నవ్వు ఒక నవ్వు ఉంటే హ్యాపీ నవ్వు ఒక రకంగా ఉంటుంది. అది బాలు మార్క్. ఈ తమిళ వాళ్ళు కూడా బాగా చెప్పుకుంటారు, బాలు ఆ చిన్న చిన్న నవ్వులే ఆయన పాటకి గొప్ప అంటారు నగిషి అన్నట్టు. ఇంకా తర్వాత 80s కి వస్తే 80s కి వస్తే విరహ గీతం, నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే, ఆ నింగినెన్నటికీ ఈ నెల చేరదని నాడు తెలిసెనులే, నాడు తెలియదులే, ఈ నాడు తెలిసెనులే ఓ చెలి. కళ్ళలోన నేను కట్టుకున్న కోట నేడు కూలిపోయే ఆశ తీరుపూట, కోరుకున్న యోగం జారుకుంది నేడు, చీకటేమో నాలో చేరుకుంది చూడు. రాసి ఉన్న తల రాత తప్పదు, చిత్రమే అది చిత్రమే, గుండె కోటలే నాకు ఇప్పుడు, చిత్రమే అది చిత్రమే. కథ ముగిసెను కాదా, కళ్ళ చేతిరెను కాదా, అంటే నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది ఈ పాటకు ఒక పర్సనల్ ఇది కూడా ఉంది. నా మ్యూజిక్ ఆఫ్ అరుణ్ యూట్యూబ్ ఛానల్లో టాప్ 3rd సాంగ్ ఇదే. ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్లేలిస్ట్ లో ఇది ఒరిజినల్ అనుకుని పెట్టుకున్నాడు. నాకు తెలిసి 60,000 ఎన్నో వ్యూస్ ఉంటాయి. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి 500s లో ఉంటుంది.
అది దీంట్లో అది సిరిసిరిమోలో పాట కూడా ఒకటి, నువ్వు కూడా అది ఇద్దరం బాగా పాడుకుంటూ ఉంటాం కదా. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కానీ ఆ కడలి కలిసేది ఎందులో? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారికి పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో. ఇదొక సాడ్ రాగం, చారుకేసి. బేదర్దీ బాల్ మా తుజ్కో మేరా మన్ యాద్ కర్తా హై. ఇది చారుకేసి రాగం. హిందీలో కూడా, హిందుస్థాన్ కూడా చారుకేసి. అదొకటి ప్రేమ తర్వాత సినిమాలో, ప్రేమ సినిమా. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు. నువ్వులేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఇంకోటి మన 80s లో మర్చిపోయిన ఒక సాడ్ సాంగ్. ఎడారిలో కోయిలా ఎల్లారని రేలా, పూదారులన్నీ గోదారి కాగా, పాడింది కన్నీటి తారా. ఇది కూడా అవును, కదా అదే మంచి సాడ్ సాంగ్. దాదాపు అదే టైంలో. అవును, ఆ 70s, లేట్ 70s అనుకుంటాను. మల్లెపూలో కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి. నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే ఇది, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో రగిలే కవితలని, ఎవరికి తెలుసు. బాగుంటుంది అది. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు.
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. ఇంకొంచెం ముందుకు వచ్చేద్దాం మళ్ళీ, అంటే 90s కొంచెం 2000s. 2000s కి వస్తే మనకి ఆ, ఇది సాడ్ సాంగ్ లాలి పాట గాని, లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపో నీ కొండ పట్టుకో నా చేయి తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊపు కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది కాకితో కూడింది తరర తరర. ఈ పాట యాక్చువల్ గా ఈ కరెంట్ జనరేషన్ లో వాళ్ళు కనెక్ట్ అవుతారేమో వన్స్ దే రీచ్ 50s. లేదు కానీ సారీ. ఈ పాట చాలా బాగుంటది, అంటే ఆ సందర్భం కానీ కమల్ హాసన్ యాక్టింగ్ కూడాను దీంట్లో. అంటే కమల్ హాసన్ యాక్టింగ్, బాలు పాటే కాకుండా దీని కంపోజిషన్ కూడా మధ్యలో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చాలా టున్ టున్ అనేది వస్తూ ఉంటుంది కదా. చాలా మంచి పాట. కాలితో ఇందులో కాళిగా మరమ్మ కాలితో కాలితో తన్నమ్మ. తన్నమ్మ. పిల్లలు ఇన్నాళ్ళు ఎంతగా ఇచ్చారు గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోశారు నేరం నాదైనా భారం నీపైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మ కాలితో తనమ్మ బుద్ధిలో లోపాలే దిద్దుకో నీవమ్మ. చాలా అద్భుతంగా చేసిన పాట ఇది. ఇందులో 2 వేరియేషన్స్, అంటే ఆ వాయిస్ కొంచెం కంప్రెస్ చేసి నైట్ పూట కాబట్టి కొంచెం తక్కువ. ఆల్దో ఈ విల్ సింగ్ ఎట్ హై పిచ్, ద వాల్యూమ్ ఈజ్ లో. అది ప్రతి పాటకి అరవడం ఎక్కువ అయిపోయింది ఈ మధ్యన. ఈ జోలపాటకు కూడా అరుస్తున్నారు కానీ అలాంటి టెక్నికల్ లిస్టింగ్ బాగా చూసుకుంటారు. ఆమ్, ప్రేమ దేశంలో ఒక పాట ఉంటుంది యాక్చువల్గా, నన్ను నేనే మరచిన నీ తోడు విరహానను ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నాకిట్లో. ఇది ఆ జనరేషన్ లో విరహ గీతం. ఏఆర్ రెహమాన్ సెకండ్ లో వచ్చిన విరహ గీతం. తర్వాత నెక్స్ట్ జనరేషన్ అల్లంత దూరాన ఆ తారక తరర 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 నా 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 నా. ఓవెల్లో దేవేరిలా. ఇది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ లో వచ్చిన పాట. అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. ఇలా మనం పాడుకుంటే పోతే చాలా ఉంది కానీ ఒక్క థాట్ రిఫ్లెక్టింగ్ సాంగ్ ఇదొక్కటి 2 లైన్లు పాడతాను నేను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఆర్వి పట్నాయక్ మ్యూజిక్ లో వచ్చిన నాకు చాలా ఇష్టమైన పాట. ఇది కూడా వెరీ థాట్ ప్రొవోకింగ్.
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు వింటే ఒక రకమైన మనకి టీవీ వాళ్ళు కూడా వేసి 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 ఈ రాజశేఖర్ రెడ్డి అప్పుడు తర్వాత బాలు అప్పుడు ఈ బాగా రుద్దేశారు ఈ పాటని మనకి. బట్ యా ఇట్స్ ఫెంటాస్టిక్ సాంగ్ ఫ్రమ్ బాలు, ద లేటర్ బాలు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. క్లోజింగ్ లైన్స్ చెప్పాలి అంటే బాలు లిరిక్ అర్థం చేసుకుని దానికి కావాల్సిన ఎక్స్ప్రెషన్, పాత్రకు కావాల్సిన ఎక్స్ప్రెషన్, ఆ యాక్టర్ యొక్క ఆంగికం అది ఇమడ్చుకుని తను పాడేవారు కాబట్టి మనకి బాగా కనెక్ట్ అయిపోతాం బాలు తోటి. ఇక మనం యేసుదాస్ దగ్గరికి వద్దాం. ఆయన ప్రస్తావించుకున్నాం ఆల్రెడీ, ఎందుకంటే ఆయనకి ఆ న్యాచురల్ గిఫ్ట్, ఆ వాయిస్ ఉంది కాబట్టి ఇలాంటి ఈ Natural. జనరాకి. సో ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో వీడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం. వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి ఓలె నిలిచానని పురమని తరమని ఊసులతో పులిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన. ఇది ఆయనకి న్యాచురల్ గానే పలుకుతుంది. ఇంకొకటి చాలా ఓజీ సాంగ్ కూడా చెప్తాను నీకు. ఈరోజు ఓజీ ఎక్కువ పడుతున్నాం కానీ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. ఇది కూడా
ట్రేడ్ మార్క్ సాడ్ సాంగ్. అవును. చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాశావే ఏడబోయావే ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే. ప్రాణాలే చేశాను నేను నీ స్నేహంలో, ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో. ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే, ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే. ఉందా కన్నీళ్లకు అర్థం, ఇన్నేళ్లుగా వ్యర్థం, చట్టం దే రాజ్యం. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏలస్ నిన్ను నేనెతికానే. ఇది కూడా చాలా ఫేమస్ సాడ్ సాంగ్. ఏ నావది తీరము ఏ జన్మదే కథగానో కలగానో మిగిలేది ఈ జన్మకే. ఇది కూడా చాలా సాడ్ సాంగ్. ఏనావరి తీరము ఏ నేస్తమే జన్మవరము, ఏనావదే తీరము ఏ నేస్తమే జన్మవరము. కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో. ఏనావదే తీరము ఏ నేస్తమే జన్మవరము. కానీ ఎక్కువ నువ్వు చూసావంటే ఒకటి రెండు తప్ప మిగతా అన్ని దాన్ని ఏమంటారు సందేశాత్మక అలా కాదు. మోర్ నథింగ్ టు డూ విత్ విరహం. చాలా తక్కువ విరహం ఉన్నాయి. అవునవును. ఇంకొక పాట చాలా ఫేమస్, కోటి గారి మ్యూజిక్ లో వచ్చింది. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం అగేవో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా ఆశే నింగికెగసేనా ఆశలే ఆరిపోయేనా ఇదేలే తరతరాల చరితం. మనం అదే కవర్ చేస్తున్నాం, తరతరాల చరితం కవర్ చేస్తున్నాం సాడ్ సాంగ్స్. అవును. నాకు టక్కుని గుర్తొచ్చిన పాటలు ఇవి. యేసుదాస్ అవును. మహానుభావుడు. సింగర్ ఆయన వి రామకృష్ణ, ఆయన కూడా కొన్ని మంచి పాటలు ఉన్నాయి కదా. రామకృష్ణది సెక్రటరీలో ఓ పాట ఉంది. తరుముకొచ్చే జ్ఞాపకాలు ఎదను గుచ్చే గులాబీ ముళ్ళు వేలు నీదని కన్ను నీదని పొడుచుకుంటే రాధా రక్తం మనసు లేని బ్రతుకొక నరకం మరువలేని మనిషికెక్కడ ఉన్నది మరణమేనా దానికి మార్గం మనసు లేని బ్రతుకొక నరకం. తరుముకొచ్చే జ్ఞాపకాలు ఎదలు గుచ్చే గులాబీ ముళ్ళు గుర్తు తెచ్చే అందాలు కూలిపోయిన శిల్పాలు
కన్ను నీదని వేలు నీదని పొడుచుకుంటే రాధా రక్తం రక్తమెంతగా ధారపోసిన దొరుకుతుందా మళ్ళీ హృదయం? మనసు లేని బ్రతుకొక నరకం, మరువలేని మనసుక నరకం. మనిషికెక్కడ ఉన్నది స్వర్గం, మరణమేనా దానికి మార్గం? ఇంకోటి దేంట్లోనయ్యా, ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము, అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము. ఇది ఏ సినిమా గుర్తులేదు నాకు. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము, అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము, అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము. అయితే దేర్ ఆర్ సమ్ స్పెషల్ మెన్షన్స్. ఇంకొక పాట బాగా ఏడిపించే పాట, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇది కూడా చాలా ఏడుపు వస్తుంది యాక్చువల్ గా. మోటబావిలో మిత్రుని మరణం అని ఒక లైన్ వస్తుంది యాక్చువల్ గా. మోటబావిలో మిత్రుని మరణం అని దగ్గర ఏకదా మోటబావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం. అక్కడ ఎంత మంచి ఫీలింగ్ ఇస్తాడు తెలుగు రానివాడైనా కానీ కేకే. ఏకధాటిగా ఏడ్చిన తరుణం, అది అఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినా కానీ నీకు ఆ ఫీలింగ్ పలకాలి కదా. సో అందుకని అంటున్నా అనమాట మీకే. నాకు పర్సనల్ గా కూడా ఒక క్లాస్మేట్ బావిలో పడి చచ్చిపోయాడు అనమాట. నాకు అది గుర్తొస్తున్నాయి, కనెక్ట్ విత్ దట్. సో కేకే ఈజ్ ఆఫ్టర్ కిషోర్ కుమార్, వన్ ఆఫ్ దోస్ గ్రేట్ ఎమోటింగ్ సింగర్స్ అండ్ విత్ గ్రేట్ వాయిస్. తర్వాత చాలా ఫేమస్ చిత్ర పాడిన వేణువై వచ్చాను భువనానికి, ఆ పాట చాలా బాగుంటుంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగాని ఒక పాట ఉంటుంది. అన్ని పాడుతూ ఉంటే మనకు టైం అయిపోతుంది. కీరవాణి వాయిస్ లో కూడా ఒక సాడ్నెస్ ఉంటుంది. రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకే సాంగ్, అది ఎలాగ సాడ్నెస్. కీరవాణి వాయిస్ లో కూడా ఒక రకమైన సాడ్నెస్ ఉంటుంది. మెలాంకలిక్ గా సౌండ్ అయ్యే వాయిస్ చాలా మంది సర్ప్రైజ్ అవుతారు ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు. సిద్ శ్రీరామ్ వాయిస్ లో మెలాంకలి చాలా బాగా పలుకుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ గుడ్ వాయిస్ క్వాలిటీ అండ్ రేంజ్. మనకి ప్రాబ్లం సిద్ శ్రీరామ్ తోటి భాషే, కానీ పాటలు చాలా బాగా పడతాడు. నాకు చాలా ఇష్టమైన సిద్ శ్రీరామ్ పాట ఒకటి ఉంటుంది, ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటే లేకుంటే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. నీతో ప్రతి పేజీ నింపేసానే, తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే. నిన్ను వీడిపోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే. సగమేనే మిగిలున్న శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్ను తీరే
ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడాడంటే ఈ పాట, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇవ్వాలి క్రెడిట్. వాడికి చిన్న ఎర్లీ డేస్ ఆఫ్ శ్రీ శ్రీరామ్ కాబట్టి. సో శ్రీ శ్రీరామ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ గుడ్ వాయిసెస్ విత్ వెరీ గుడ్ మెలంకలీ సౌండింగ్. సో ఇది నా ఏమంటారు టక 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 కవర్ చేసిన సమ్ స్పెషల్ మెన్షన్స్. మన తెలుగులో పాడిన గ్రేట్ సాంగ్ ఇది కూడా చాలా అద్భుతమైన పాట లత పాడిన సాంగ్స్ లో. అమ్, నిదురపో నిదురపో నిదురపో, ఎమోషన్ బ్రహ్మాండంగా పండించేస్తారు ఈ పాటలో. ఎంత ఇలాగ పిండేస్తుంది ఆవిడే. జూనియర్ డైరెక్ట్ గా శ్రీరంజని. మనం జూనియర్ సీరియస్ ముందర అసలు ఆ చరణంలో జాలి తలచి కన్నీరు తుడచి దాతలే కనరారే, ఆ లైన్ అసలు ఏడుపు వచ్చేస్తుంది ఆ లైన్ ఉన్నప్పుడల్లా. ఎనీవే ఈ పాట నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా, నిదురలోన గతమునంతా నిముసమైన మరచిపోరా, కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా, నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా. ఆ కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే, కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే, లేత మనసుల చిగురు దాచా పూతలోని రాలిపోయే, నిదురపోరా తమ్ముడా. జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే, జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే, చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయే, నీడ దూపి నిలవు మనకు నిదురయేరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా. హలో గొప్ప పాట ఇది. అవును. అండ్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్, నువ్వు చెప్పినట్టు జానకి, సుశీల, అట్లా ఇలాంటి వాళ్ళని మనం మెన్షన్ చేయలేదు సమయాభావం మూలాన. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరిపేద నా గుండెలో తలి నిట్టూర్పు సుడిగుండమై, నాలో సాగే మౌన గీతం, వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. జానకమ్మకి నా వందనాలు. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో హిందీ సినిమా పాటల్లోంచి పాపులర్ సాంగ్స్, మాకు నచ్చిన సాంగ్స్, మాకు నచ్చిన గాయకులు, గాయనీమణుల గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు.